హలో అండ్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్రోవర్ట్ గర్ల్. అసలు మనం 1000 రూపీస్తో మైసూర్కి వెళ్ళి రావచ్చా? పదండి చూద్దాం, నాతో పాటు మీరు రండి. మేమైతే క్యాబ్ తీసుకున్నాం ఫస్ట్ అయితే. మేమైతే క్యాబ్ తీసుకున్నామని చెప్పాం కదా, దాని కాస్ట్ వచ్చేసి 220 పడింది. మార్నింగ్ BMTC బస్సెస్ తిరగవు, సో 5 కల్లా మేము క్యాబ్ తీసుకున్నాము. మెజెస్టిక్ రైల్వే స్టేషన్ నుంచి మనకైతే మైసూర్కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి డైలీ. మేమైతే 16235 ట్రైన్ తీసుకున్నాము. ఇదైతే ఒక 3.5 hours పట్టింది వెళ్ళడానికి. 6:15కి స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్ వచ్చేసి. పర్ పర్సన్ 80 రూపీస్ పడింది. మా ఫేస్ అయితే చాలా డల్గా ఉన్నాయి, ఎందుకంటే మార్నింగే లేచాం మేము 3 o'clockకి, నైట్ లేట్గా పడుకొని. సో డల్గా ఉన్నాయి. కొంచెం రెస్ట్ తీసుకున్నాం, తర్వాత ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా గర్ల్స్ అంటే అయితే తెలుసు కదా, చాలా ఫొటోస్ తీసుకుంటామని. మేమైతే మైసూర్లో 4 places కవర్ చేద్దాం అనుకున్నాము, కానీ 3 places కవర్ చేసాము, ఎందుకంటే చాలా రైన్ ఉంది ఆ రోజైతే అక్కడ. ఇలా మనం వచ్చేసామన్నమాట. ఇక్కడ ఫ్రంట్ కెమెరా చూపిలేమని దాంట్లో, సో ఇలా చూపియాలి మైసూర్ జంక్షన్ అని. అయ్యో ఫ్రంట్ కెమెరా లేదు గాయస్, బ్యాగ్ కూడా నాకే ఇచ్చేసారు వాళ్ళు. సో కష్టపడి కేపాలన్న మై ఫ్రెండ్స్ గాయ్స్. ముందర కెమెరా ఉంటే వెనకల కెమెరా రాదు, వెనకల కెమెరా ఉంటే ముందర కెమెరా రాదు. మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం మేము 9:40కి అలాగా. అక్కడ నుంచి అయితే బస్సెస్ తీసుకున్నాము. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నుంచి పర్ పర్సన్ 12 రూపీస్ పడుతుంది మనకు. సిటీ బస్ స్టాప్కి అయితే మేము టికెట్ తీసుకున్నాము. అక్కడ నుంచి చాముండి హిల్స్కి వెళ్దామని మేము చాముండి హిల్స్కి వెళ్ళాము. ఫస్ట్ ప్లేస్ అయితే సిటీ బస్ స్టాప్ నుంచి చాముండి హిల్కి అయితే మాకు 30 రూపీస్ పడింది పర్ పర్సన్ అయితే. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు టెంపుల్ దగ్గరికి, దగ్గరగానే ఉంటుంది బస్ స్టాప్ దగ్గర నుంచి. మీరు ఒకవేళ ఈ సీజన్లో వెళ్ళినట్టయితే అమ్రుల్లాని అయితే క్యారీ చేయండి, వర్షం పడుతుంది అప్పుడప్పుడు, సో కంఫర్టబుల్గా ఉంటుంది, తడుచుకోకుండా పట్టుకొని వెళ్ళొచ్చు. మేమైతే అక్కడ స్లిప్పర్స్ వదిలేసి ఇంకా టెంకాయ తీసుకున్నాము. ఈ కాస్ట్ వచ్చేసి 150 పడింది. చాలా లైన్ ఉందని చెప్పేసి మేము 500 రూపీస్ టికెట్స్ తీసుకున్నాం. పర్ పర్సన్ 100 రూపీస్ పడింది అక్కడైతే. సో ఫాస్ట్గా వెళ్తామని ఫాస్ట్గా వెళ్ళిన టికెట్ తీసుకున్నా కూడా మాకైతే 3 hours దర్శనం పడింది. అక్కడే 1:30 అయిపోయింది మాకైతే. దర్శనం అయిన వెంటనే ఇంకా మరీ రిటర్న్ అయిపోయాం మేము మైసూర్కి వచ్చడానికి, హిల్ నుంచి కిందకి. అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం మేము. డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాం. మైసూర్ ప్యాలెస్లో అయితే ఓన్లీ క్యాష్ తీసుకుంటారు, యూపీఐస్ కార్డ్స్ ఏం తీసుకోరు. మరీ వెళ్ళాం మేమైతే మనీ తీసుకొని రావడానికి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మైసూర్ ప్యాలెస్లో అయితే మనీ ఒకటే తీసుకుంటారు, యూపీఐస్ కార్డ్స్ అయితే తీసుకోరు. మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ పడింది, అంటే 5 మెంబర్స్కి 600 పడింది. ప్యాలెస్లోనే పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ పార్క్ చేసుకొని వెళ్ళొచ్చు. ఒక పర్సన్ మాత్రమే లైన్లో నిలిచిపెట్టి టికెట్స్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే స్లిప్పర్స్ నాట్ అలౌడ్ లోపలికి, మనమంతా అక్కడే పెట్టేసి వెళ్ళాలి. షూస్ అన్నా స్లిప్పర్స్ అన్నా బేర్ ఫీట్తో వెళ్ళాలి. పెద్ద ప్యాలెస్ యూనో గైస్, అక్కడ పోయి ఎగ్జిట్ చేసి. వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్ టు అవర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్? దిస్ ఈస్ సో లార్జ్ రైట్? ఏంది, వాట్ ఈస్, హౌ యూ ఫీల్ దిస్ ప్యాలెస్? ఐ లాస్ట్ టు దిస్ గైస్. సుష్మా, what is your first, come this side because this, what is your first opinion on this Bangalore Palace? Mysore Palace. Yeah, sorry, Mysore Palace. Nice. It's nice. Okay. But what's your opinion, Sindhu? మైసూర్ ప్యాలెస్ లోపల చూసేకైతే చాలా బాగుంది, పెద్దగా ఉంది. దాని ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. ఆర్కిటెక్చర్ కోసం వెళ్ళి చూడాలి. మేమైతే క్యాష్ తెచ్చుకోలేదు, సో మరీ వెళ్ళాము ATMs దగ్గరికి. అక్కడే ATMs ఉంటాయి. మైసూర్ ప్యాలెస్కి ఎంట్రీ గేట్ నుంచి వెళ్ళకూడదు, బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళాలి. ఎంట్రీ గేట్ దగ్గర అయితే మమ్మల్ని అలో చేయలేదు, సో బ్యాక్ సైడ్ గేట్, అదొక 700 meters ఉంటుంది, బై వాక్ వెళ్ళొచ్చు.
This is for me. Time is 5 o'clock. Let's go to church. చర్చిలో దానికి కూడా వెళ్ళొచ్చు. భార్గవి ఇట్లాను సింధు there is no energy. Guys, మైసూర్ ప్యాలెస్కి వచ్చాం guys. ఇప్పుడు ఏమి ఎదుగు తప్ప నాకు చాలా ఎక్కువగా ఫోటోలు ఎక్కువ బాగుంది Guys, ఇదిరా వాట్ ఓపెన్ మైసూర్ ప్యాలెస్లో అయితే చాలా క్రౌడ్గా ఉంది. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అలోగానే ఉంటుంది. ఇక్కడైతే రాజుల వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ డిస్ప్లే చేసి ఉంటారు. లైక్ గోల్డ్ డోర్స్, ప్లేట్స్, ఇంకేమేమి యూజ్ చేసి ఉంటారో ఫైట్స్లో ఉన్నప్పుడు అవన్నీ డిస్ప్లే చేసి ఉంటారు. ఇక్కడైతే చూసుకుంటే మైసూర్ ప్యాలెస్ నుంచి చర్చ్కి అయితే కొంచెం దూరం ఉంది. సో ఆటో తీసుకున్నాము. పర్ పర్సన్ 20 రూపీస్ పడింది. ఇంకా మేము బృందావన్ గార్డెన్స్కి వెళ్దాం అనుకున్నాము, కానీ టైం లేదు. సో నైట్ అయిపోయింది. 8:30కి మాకైతే ట్రైన్ ఉంది మైసూర్ టు బెంగళూరు. ఇదైతే 35 రూపీస్ పడింది పర్ పర్సన్ కాస్ట్. మేము రీచ్ అయ్యే లోపల అయితే 11:40 అలా పడింది. అక్కడ నుంచి మరి క్యాబ్ తీసుకున్నాము. మేమైతే క్యాబ్ కాస్ట్ వచ్చేసి మాకు 210 రూపీస్ పడింది. ఇంకా ఫుడ్ అయితే చాలా తక్కువే అయింది. 2 టైమ్స్ తిన్నాము. మార్నింగ్ తినలేదు, డైరెక్ట్ దర్శనంకి వెళ్ళాం కాబట్టి. ఇంకా రీచ్ అయిపోయాం మేమైతే. ఒకవేళ మీకు ఈ లాంగ్ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్తో మరీ వస్తాను. ఇంకంతే, బాయ్ బాయ్. It's been 11:14 now. I have to go.